వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. దొంగతనం చేసినాడు, తప్పు పని చేసినాడు ఎప్పుడు రోజు భయపడతానే బతుకుతాడు. నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉంటాడు. తను ఎక్కడ దొరికిపోతానని కాదు, తనతో పాటు ఆ దొంగతనంలో కానీ ఆ క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ దొరికిపోతారా. ఎందుకంటే తనతో పాటు ఆ తప్పుడు పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక్కడు దొరికినా మిగిలిన అందరూ దొరికిపోతారు. సో దాంట్లో ఒక నాయకుడు లాంటి వాడు ఉంటాడు కదా, ఆ దొంగతనం చేసినోడు కానీ, ఒక మర్డర్ చేసినోడు కానీ, అమ్మాయిని ఏదైనా చేసినోడు కానీ, ఈ బ్యాచ్ లో ఒక్కడు కూడా దొరకకుండా ఆ నాయకుడు ఎక్కువ జాగ్రత్త పడతా ఉంటాడు. ఎందుకంటే అల్టిమేట్ గా ఒకడు దొరికినా ఇద్దరు దొరికినా లాస్ట్ కి ఆ నాయకుడి దగ్గరికే ముప్పు వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఎవడు దొరకకుండా ఏదైనా దొంగతనం చేసినప్పుడు అరే మీరందరూ ఒకటట్టు ఒకటి ఇటు తలదిక్కి పారిపోండరా అని చెప్పి, ఏదైనా కలిసి ఉంటే దొరికిపోతాం కదా. విడివిడిగా వెళ్ళిపోయినా ఎక్కడైనా ఒకడు దొరికాడు అనుకోండి, మళ్ళీ లాస్ట్ కి వీడు దొరికిపోవాల్సి వస్తుంది. అందువల్ల వీడు ఎక్కడున్నా కూడా ఆ క్రైమ్ లో తనతో పాటు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా దొరకకుండా, వాళ్ళకి ఏం కాకుండా నిరంతరం వాళ్ళని కూడా కాపాడుకుంటూ రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు చాలా ఉన్నాయి. వేల కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా అవినీతి చేశాడని చాలా వరకు 43,000 కోట్లు ఈడీ జప్తు కూడా చేసింది. సూట్ కేసు కంపెనీలు పెట్టి నిధులు మళ్లిచ్చారని, హవాలా ద్వారా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారని చెప్పి ఇవన్నీ కూడా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఏటు విజయసాయి రెడ్డి, ఇంకా అప్పట్లో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారు ఆవిడ సబితా ఇంద్రారెడ్డి. నిన్న కాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. వ్యాన్ పిక్ భూముల కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన మ్యాట్రిక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటారు, ఆయన్ని రస్సాల్ కైమాలను ఎక్కడో అరెస్ట్ చేశారు కూడా. ఇలాగా ఎంతో మంది రాజకీయ నాయకులు, అధికారులు ఆయనతో పాటు ఆ కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరు అప్రూవర్ గా మారినా, ఎవరు నిజాలు చెప్పేసినా ఈయన బుక్ అయిపోతారు. అది కాకుండా వాళ్ళలో ఎవరైనా జైళ్ళలో ఉండి ఎందుకు వచ్చింది కరమరావు బాబు మనకిది, ఆయన గురించి మనం ఎందుకు శిక్షలు పడ్డం, మొత్తం సంపాదించుకున్నది ఆయన, మనకేదో ఇంత పడేసాడు అంతే, ఏదో భయంతోనో భక్తితోనో ఆశతోనో చేసాం, ఎందుకు అప్రూవర్ గా మారిపోతాం అని చెప్పి వాళ్ళు ఆ జీవితం మీద అప్రూవర్ గా మారిపోయిన ఎదురు తిరిగినా కూడా ఈయనకి చాలా ఇబ్బంది. అందువల్ల వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలి. ముందు ముఖ్యంగా ఈయన దాకా రాకూడదు అంటే వాళ్ళందరినీ సేవ్ చేసుకుంటూ రావాలి. అందుకే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని మళ్ళీ ఏపీకి తీసుకొచ్చి మళ్ళీ 2019-2024 మధ్యలో కూడా ఆవిడకి మళ్ళీ పదవులు ఇచ్చాడు. అలాగే మోపిదేవి వెంకటరమణ గారికి, విజయసాయి రెడ్డికి అయితే ఆయన ఆల్మోస్ట్ షాడో సీఎం లాగా, ఉత్తరాంధ్ర సీఎం లాగా వెలిగాడు ఆయన. మరి ఈయనతో పాటు ఆయనంత షేర్ ఉందో, ఆయనంత సంపాదించుకున్నాడో తెలియదు, కానీ ఓ రకంగా వీళ్ళకి కాపాడుకోవడమే కాకుండా వాళ్ళంటే భయం కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, అది చేయలేదు అనుకోండి, నేను అప్పుడు ఏదని చూసుకుంటాను, నాకు ఇస్తావా లేదా అని అడిగాడు అనుకోండి విజయసాయి, ఎవరు అన్నాడు అనుకోండి, అమ్మో వీడు మళ్ళీ వెళ్ళి ఎక్కడ నా విషయాలన్నీ బయట పెట్టేస్తాడు, ఇద్దరం కలిసి ఇదంతా చేసాం ఎక్కడ చెప్పేస్తాడు అని ఆ భయం కూడా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం అడిగినా చేయాల్సి వస్తుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సాన్నిధ్యులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటూ రావాలి. ఆయన కేసులు తేలకుండా ఉండాలన్నా, ఆయన దొరకకుండా ఉండాలన్నా, ఆయన శిక్ష పడకుండా ఉండాలన్నా. ఇంకొక ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి మర్డర్. ఆ మర్డర్ లో అవినాష్ రెడ్డి, ఆయన కజిన్ బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాత్ర ఉందని వాళ్ళ ఫాదర్ బయటికి తీసుకొచ్చి సిబిఐ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ లేయడం, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. సో ఆల్మోస్ట్ జనం కూడా నమ్మే దశలో వాళ్ళ నిందితులని ఆల్మోస్ట్ తెలిసిపోయింది మరి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని, నిందితులందరినీ కూడా ఈయన కాపాడుతాడు. ఎందుకు కాపాడుతున్నాడు మరి అంటే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈయనకి కూడా దాంట్లో ఏదైనా ప్రమేయం ఉంటేనే వాళ్ళని కాపాడాలి. ఓ రకంగా అరే సొంత బాబాయ్ నిందితుల్ని ఈయన శిక్ష పడేలా చేశాడు, వాళ్ళ దగ్గర వాళ్ళైనా, రక్త సంబంధికులైనా కూడా పట్టించుకోలేదు అని చెప్పి ఓ రకంగా ఈయన క్రెడిబిలిటీ పెరిగేది, ప్రభుత్వానికి పెరిగేది. మళ్ళీ ఈయన అధికారంలోకి రావడానికి కూడా అదేమో ఉపయోగపడేదేమో. కానీ ఆయన చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే, ఆయనకు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంటే మాత్రమే అలా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని వెనకేసుకొస్తూ రాగలడు ఆయన. సో అందువల్ల దీని వెనకాల వివేకానంద రెడ్డి మర్డర్ వెనక లార్జర్ కాన్స్పిరసీ ఉంది, ఇంకా పెద్దల హస్తమే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీంట్లో హస్తం ఉంది అని చెప్పి నేను అనడం కాదు, వాళ్ళ చెల్లెలు శర్మిల గారు, సునీతారెడ్డి గారు దగ్గర నుంచి పులివెందుల ప్రజల వరకు అందరూ నమ్ముతున్నారు. ఇదంతా కూడా ఆయన నేరస్తుల్ని కాపాడడం, వాళ్ళకి కవచంలా నిలబడడం, వాళ్ళని కాపాడడం కోసం ఎక్కడి దాకా వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకు కూడా దాంట్లో భాగం ఉందేమో అనిపిస్తూ ఉంటది, నమ్మొచ్చని కూడా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, నేను ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఆ తప్పులో తనతో పాటు పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా కాపాడుకోవాలి. ఆ తప్పుకి ప్లాన్ వేసినోడు, ఎగ్జిక్యూట్ చేసినోడు, లీడరు, నాయకుడు, ఎక్కువ లబ్ధి పొందినోడు తనైతే ఇంకా ఎక్కువగా వాళ్ళందరినీ కాపాడుకుంటూ రావాలి. అవసరమైతే అడ్డు కూడా తొలగించుకో, వాళ్ళలో ముక్కుంటుందండి. ఉంటాను, బాయ్.